హాయ్ అండి. హలో నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. భారీ వర్షాలు గత 2, 3 రోజుల నుంచి కూడా ఉన్న నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో దాదాపుగా ఒక 5, 6 జిల్లాలు మన రాష్ట్రంలో రాయలసీమ జిల్లాలు కావచ్చు, ఇటువైపు నెల్లూరు అటు సైడ్ ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించి కూడా సముద్ర తీరానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ వర్షాలనేది ఎక్కువగా కురుస్తూ ఉన్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాంగం రకరకాల చర్యలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎవరికి కూడా అంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కావచ్చు ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే కంటిన్యూగా అంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు నెల్లూరు కానీ, ఇట్లా తిరుపతి, ఇట్లా చిత్తూరు, అదేవిధంగానే ఇట్లా కడప ఇట్లాంటి ప్రాంతాల్లో, అనంతపురం ఇలాంటి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడం జరిగింది. నిన్న మొన్న కూడా ఇవాళైతే కాస్త తగ్గుముఖం పట్టిందని మనం చెప్పొచ్చు. కొన్ని ప్రాంతాలకు మాత్రం చిన్న చిన్న వర్షం అంటే చెదురుమదురు వర్షాలు పడడం, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు రావడం జరిగింది. సో రేపంతా కూడా రేపు ఎల్లుండి వరకు కూడా ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అందువల్ల ఈ భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అదేవిధంగానే ప్రయాణాలు అంటే పండగ దీపావళి పర్వదినం ఉన్న నేపథ్యంలో ప్రయాణాలు చేసేటటువంటి ప్రజలు కూడా, ఎందుకంటే పట్టణాల నుంచి పల్లెలకు వెళ్తూ ఉంటారు, ఇట్లా రవాణాలు అంటే రాకపోకలు చేస్తూ ఉంటారు. ఇలా సందర్భంలో కొంచెం జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలని చెప్తున్నారు. అదేవిధంగానే రైతులకు సంబంధించి ఎందుకంటే ఎక్కువగా వరి కావచ్చు, అదేవిధంగానే ఇట్లా మొక్కజొన్న, టమాటా పంటలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఈ సందర్భంలో పండిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు రైతులకు సంబంధించి కాస్త జాగ్రత్తలు తీసుకొని పంట పొలాల వద్దకు వెళ్ళాలనేది అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తున్న కారణంగా ఎక్కువగా ఈ వాగులు, వంకులు ఇవన్నీ కూడా పల్లెల్లో ప్రవహించే అవకాశం అయితే ఉంది. అయితే గత 2, 3 రోజుల నుంచి కురిసిన వర్షాలు కావచ్చు, అది ఇవాళ రేపు పడేటువంటి వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం స్థానిక ప్రజలకి ఇబ్బందులు గురి చేసిందని మనం చెప్పొచ్చు. మరోవైపు తిరుపతి, తిరుమలలో కూడా కురిసిన భారీ వర్షాల కారణంగా తిరుమల ఘాట్ రోడ్లో కూడా ఇవాళ కొండ చర్యలు కూడా మార్గ మధ్యలో విరిగిపడడం జరిగింది. వాటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు టీటీడీ భద్రతా సిబ్బంది వాటిని తొలగించే ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతిసారి వర్షాలు కురుస్తున్న తరుణంలో రెండవ ఘాట్ రోడ్లు అంటే అలిపిరి నుంచి కూడా తిరుమలకి వెళ్ళేటటువంటి రెండవ ఘాట్ రోడ్లు ఈ రకంగా కొండ చర్యలు విరిగిపడుతూ ఉంటాయి. మరి వాహనదారులు కూడా జాగ్రత్త తీసుకొని తిరుమలకి వెళ్ళాలని ప్రతిసారి కూడా టీటీడీ చెప్తూ ఉంటుంది. అందులో భాగంగా ఇవాళ కూడా ఈ బండరాలు విరిగిపడిన నేపథ్యంలో వాటిని వెంటనే జేసీపీల సహాయంతో తొలగించేటటువంటి కార్యక్రమాలు కూడా టీటీడీ చేయడం జరిగింది. ఎందుకంటే వర్షం తగ్గిన తర్వాత ఎందుకంటే అప్పటి వరకు కూడా వర్షానికి భారీ వర్షాలకి బాగా నాని మట్టి అంతా కూడా ఒకసారిగా ఒళ్ళుకుంటుంది. అదే సందర్భంలోనే కొండల నుంచి కూడా ఈ రాళ్ళు పడుతూ ఉంటాయి. ఆ సందర్భంలో మాత్రం ఆచితూచి తిరుమలకి వెళ్ళాలని వాహనదారులకు కూడా టీటీడీ అలిపిరి చెకింగ్ పాయింట్లోనే ప్రతిసారి కూడా హెచ్చరిస్తూ ఉంటుంది. సో చూద్దాం, రేపు ఎల్లుండి కూడా ఈ భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. ప్రజలు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలనేది ప్రధానంగా అధికార యంత్రాంగం చెప్తుంది.